హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే నాదర్గుల్లోని అశోక్ రెడ్డి నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని చుట్టూ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 143 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 25.5 × 50 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దామండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారండి. అలాగే మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ ర్యాంప్ కూడా చూడొచ్చు. రోడ్డుకి మంచి హైట్ లో ఇచ్చారండి. అలాగే మన గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే మన గేట్స్ దిమ్మలు చూసుకున్నట్లయితే మనకు గ్రానైట్ తోటి ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో నుంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి గ్రానైట్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే మనకు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ కూడా చూడొచ్చు మీరు. మంచి గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారు. డోర్స్ కూడా మొత్తం ప్యూర్ ఇండియన్ టేక్ తో చేశారండి. చాలా స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్స్ డిజైన్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్ గా వచ్చిందండి. హాల్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. చూడొచ్చు డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి వాల్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. డిజైన్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. హాల్లో విండో ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారండి విత్ నెట్ తోటి. అలాగే మనకు గ్రానైట్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చూడొచ్చు. మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు 1 హాల్ అయితే హైలైట్ చేశారండి మంచి డిజైన్ తోటి. ఇప్పుడు మనం పూజ గది అలాగే కిచెన్ చూద్దాము. ఇది వచ్చేసి పూజ గది అండి. చూడొచ్చు పూజ గది కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే పూజ గదికి మనకు డోర్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. ఇలా డోర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి డిజైన్ తోటి. అలాగే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ వస్తుంది. చూడొచ్చు మీరు చాలా స్పేసెస్ గా వచ్చింది ఓపెన్ కిచెన్ అయితే. మన కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి L షేప్ ప్రొవైడ్ చేశారండి. అలాగే కిచెన్ లో కూడా మనకు విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే డిజైన్ టైల్స్ ఇచ్చారు. అలాగే మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ ప్లస్ లైట్స్ వచ్చాయి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. అలాగే వైట్ టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకు పైన లో రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది మనకు ఇండియన్ స్టైల్ వస్తుంది. అలాగే టైల్స్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో ఒక కింగ్ సైడ్ బెడ్ అయితే ఈజీగా సెట్ అవుతుంది. అలాగే మనకు ప్లేస్ కూడా ఉంటుందండి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా స్టాండర్డ్ ఐటమ్ యూజ్ చేశారు. అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో కలర్ కాంబినేషన్ తోటి పెయింటింగ్ చేశారండి. 1 సైడ్ వాల్ హైలైట్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో టైల్స్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ లో హాల్ నుంచి మనకు వాష్ ఏరియా వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్లే ముందు మనకి ఇక్కడ మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు. అలాగే ఇందులో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో కూడా 1 సైడ్ వాల్ హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మన యూటిలిటీ ఏరియా. మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు బోర్ ఉందండి. అలాగే సంప్ ఉంది. మనకు మంజీరా వాటర్ కూడా వస్తాయండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి 143 స్క్వేర్ యార్డ్స్ లో కూడా చాలా స్పేసెస్ గా కట్టారండి. 2 BHK చాలా బాగుంది. చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా క్వాలిటీ అండ్ స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేశారు. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి దీని చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం.
హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మొత్తం హౌసెస్ ఉన్నాయి. అలాగే ఈ హౌస్ తో పాటు మనకు ఇంకా 3 హౌసెస్ ఉన్నాయండి. అవి వచ్చేసి మనకు 80% కంప్లీట్ అయ్యాయి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ చేశారు. ఇంకా 3 వచ్చేసి మనకు 80% ఉన్నాయండి. అలాగే ఈ హౌస్ కి క్వైట్ ఆపోజిట్ లో మనకు విద్యాభారతి విజ్ఞాన్ కేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. క్వైట్ ఆపోజిట్ లోనే ఉంది, మీకు కనిపిస్తుంది చూడొచ్చు. అలాగే మనకి నాదర్గుల్ మెయిన్ రోడ్ కి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ఆదిబట్ల TCS కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ కి జస్ట్ 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ కి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ఈ హౌస్ కి ఇంకా వెరీ నియర్ బై మనకు MVR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అలాగే మౌంట్ క్యారమెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా కాలేజెస్, అలాగే స్కూల్స్, అలాగే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ కి 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మనం ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు అండి. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. 143 స్క్వేర్ యార్డ్ లో కూడా చాలా స్పేసెస్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 78 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలాగే ఇది వచ్చేసి G+1 పర్మిషన్ హౌస్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదండి, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ ప్రాపర్టీ ఏదున్నా మేము ప్రమోషన్ చేస్తామండి. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.